అతి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం. తన ఘనమైన నామము నిమిత్తము ఆయన తన జనులను విడనాడడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అని వాగ్దానం చేశాడు. ఈ మాట ఎవరితో ప్రభు చెప్తున్నాడంటే ప్రజలందరితోటి కాదండి, తన జనులు అనుంది బైబిల్లో. తన జనులు ఎవరంటే ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయముతో అంగీకరించి సొంత రక్షకునిగా అంగీకరించి బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆయన సొత్తైన ప్రజలు. ఆ ప్రజలతో ప్రభు అంటాడు, మీకు పెట్టబడిన నామం అది ఘనమైన నామం. మీరు యేసయ్య బిడ్డలు అని, దేవుని పిల్లలు అని మీకు పేర్లు పెట్టబడుతున్నాయి. ఆ పేర్లు చాలా ఘనమైనవి. ఒక నాయకుని పేరు పెడితే ఆ నాయకుడు మృతి చెందితే ఆ పేరుకి అంతగా వాల్యూ ఉండదు. కానీ నీకు పెట్టబడిన పేరు శాశ్వతంగా ఉండగలిగితే దానికి విలువ ఉంటుంది. కనుక దేవుడు ఎల్లవేళలా ఉండేవాడు, ఆది అంతమై ఉన్నవాడు, మార్పు లేనివాడు, శాశ్వతమైనవాడు. కాబట్టి అంతటి ఘనమైన నామము తన బిడ్డలకు దేవుడు పెట్టాడు. ఆ నామాన్ని అవమానపరచనీయడు. అందుకే కదండి ఆయన శాశ్వతమైన ప్రేమ విడువక మన ఎడల కృప చూపుతుంది. మంచివారమని కాదు, బుద్ధిమంతులమని కాదు, భక్తిపరులమని కాదు, లేదా యోగ్యులమని అంతకంటే కాదు. కేవలము ఆయనను విశ్వసించి ఆయన నామాన్ని ధరించాం కనుక మనం ఎన్ని మార్లు మాట తప్పినా, ఎన్ని మార్లు త్రోవ విడిచినా, ఎన్ని మార్లు ప్రభువుకు మనం ఆయాసకరమైన జీవితం చేసినా మనల్ని ఆయన విడవట్లేదు. కారణం ఒకటే, మనకు పెట్టబడ్డ పేరు అది ఘనమైంది. ఆ విలువను ఈ ఉదయకాలను గ్రహించగలిగితే, ఆ శ్రేష్టమైన నామం యొక్క మహిమను నువ్వు ఈరోజు పరికించి చూడగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ మీద కుమ్మరిస్తున్న కృప ఎంత విలువైందో నువ్వు గ్రహించగలుగుతావు. నీ పట్ల ప్రభు చూపుతున్న ప్రేమ యొక్క విలువేమిటో నువ్వు గ్రహించగలుగుతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు పెట్టబడిన పేరును బట్టి మన ప్రవర్తన సరి చేసుకోవాలి. యోసేపు అంటాడు, పొతీఫర్ ఇంట్లో తనపైకి ఒక నింద వచ్చినప్పుడు, పరమందు చూస్తున్న నా తండ్రి నన్ను శిక్షించడా? నేను ఆయనకు భయపడుతున్నాను. ఆ నామం గొప్ప నామం, ఆ నామం పరిశుద్ధమైన నామం అని ఆ శోధనకి గురి కాకుండా తప్పించబడ్డాడు. యోబు అంటాడు, నా కనులకు నేను నిబంధన చేసుకున్నాను. ఆ నామం పెట్టబడిన వాడిని తప్ప నేను ఇంకెవరిని చూడను. ఒకవేళ అలా చూసినట్లయితే ఎన్నో శాపాలు పెట్టుకున్నాడు తను. నేను ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి, నా కుటుంబం ఇలా అవ్వాలి, నా భార్య పొరులు పాలవ్వాలి అని ఇలా ఎన్నో అనుకున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఆయన నామము మనం ధరించినప్పుడు దయ్యాలు పారిపోతాయని, శక్తి విడుదలవుతుందని, దేవుడు మహిమపరచబడతాడని ఎన్నో మాటలు రాయబడున్నాయి. కనుక ఆయన నామాన్ని కనపరుస్తాం, ఆయన నామానికి విలువిద్దాం. ఆయన శాశ్వతమైన నామం కలిగిన రాజ్యానికి మనం యోగ్యులుగా మార్చబడతాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.